జూన్ 4న వెలువడబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనే దేశం దృష్టి ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జూన్ 4న జరగబోయే కౌంటింగ్కు చురుగ్గా ఏర్పాట్లనేవి జరుగుతున్నాయి. ఈ టైంలో గెలుపుపై మిగిలిన పార్టీలు ఆ స్థాయిలో ధీమా కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్నారనే కామెంట్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. పోలింగ్ అయిపోయిన తర్వాత ఐపాక్ ఆఫీస్కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల ఫలితాలపై తనకున్న అంచనాలను ప్రకటించడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెబుతూ తన వల్ల మంచి జరిగితేనే తనకు ఓటు వేయమని అడిగారు. దీంతో ఏపీలో కొత్త రాజకీయాలు మొదలయ్యాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన ఫీట్స్ అన్నీ చేయకుండా కేవలం తన పాలన నచ్చితేనే ఓటు వేయమని అడగటంపై ప్రశంసల జల్లులు కురిశాయి. పైగా ఈసారి ఏపీలో వచ్చిన ఫలితాల తరువాత దేశం మొత్తం ఇటువైపు చూస్తుందంటూ ఆయన ధీమాగా చెప్పారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తోంది అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ధీమా పీక్స్ అని అంటున్నారు పరిశీలకులు. తన పాలనపై తనకున్న ధీమా వేరే లెవెల్ అని అంటున్నారు. ఈ స్థాయిలో ధీమా వ్యక్తం చేయాలంటే ప్రధానంగా తనపై తనకు నమ్మకం ఉండాలని, ఆత్మవంచన అనే పదానికి చోటు ఉండకూడదని, అలాంటప్పుడే ఈ స్థాయి ధీమా తెరపైకి వస్తుందని జనాలు అనుకుంటున్నారు. ఈ స్థాయిలో వైసీపీ అధినేతకు ధీమా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నేతల్లో కూడా ఆ రేంజ్ ధీమా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే జూన్ 9న విశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు మొదలైపోయాయని అంటున్నారు.